హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కార్న్ పకోడీని ఎలా చేయాలో చూపిస్తాను. ఈవినింగ్ టైం స్నాక్స్గా ఇలా చేసుకొని వీటిని వేడివేడిగా తినేయవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. రుచిగా ఉండటమే కాదు, వీటిని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్గానే కాదు, వీటిని రసం, సాంబార్ లాంటి వాటిలోకి సైడ్ డిష్గా కూడా తినేయవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలా 2 స్వీట్ కార్న్ తీసుకొని వీటిని ఇలా 2 భాగాలుగా చేసుకోవాలి. వీటిని చేతితో ఒలిచే పని లేకుండా ఇలా నైఫ్తో ఈజీగా కట్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి స్వీట్ కార్న్లోని ఉండే ప్రతి గింజ కూడా చక్కగా ఇలా 2 భాగాలుగా కట్ అవుతుంది. అలాగే మనం పకోడీని ఆయిల్లో వేసినప్పుడు కార్న్ అనేది పేలకుండా ఉంటుంది. ఇలా ఈ విధంగా అయితే స్వీట్ కార్న్ చక్కగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి, లేదంటే మీడియం సైజు ఆనియన్స్ అయితే రెండింటిని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకుని అలాగే కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని, అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. అలాగే మనం బైండింగ్ కోసం ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని, అలాగే 1 టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ని వేసుకొని మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కార్న్కి చక్కగా పట్టేలాగా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవటం వలన ఆనియన్స్ కార్న్లో ఉండే నీరంతా చక్కగా రిలీజ్ అయిపోయి బైండింగ్ అనేది చక్కగా అవుతుంది. చూడండి, ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేవి కొంచెం పడతాయి. అలానే మొత్తం ఒక్కసారిగా వేసుకోకూడదు. ఇలా వాటర్ని చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెం చిలకరించుకుంటూ పిండిని అనేది చక్కగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కానికి పిండి అనేది ఇలా కొంచెం బైండింగ్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఎంతకన్నా మరీ గట్టిగా కలుపుకున్నాము అంటే ఆయిల్లో వేయగానే కార్న్ విడిపోతుంది. లేదు ఇంతకన్నా లూజ్గా కలిపారు అంటే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి లూజ్ అయినట్లు అనిపిస్తే శనగపిండిని, బియ్యం పిండిని వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఇలా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ను వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి డౌన్ చేసుకొని ఇలా మనం రెడీ చేసుకున్న పిండిని చేతిలోకి తీసుకొని ఇలా పకోడీలాగా స్లోగా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. మరీ గుండ్రంగా వేసుకోకూడదు. ఇలా పకోడీ షేప్ వచ్చేలాగా ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా స్లోగా కింద నుంచి కదిలించుకుంటూ ఇలా 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసాము అంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. లేదు హై ఫ్లేమ్లో ఫ్రై చేశారు అంటే త్వరగా కలర్ చేంజ్ అయిపోయి పిండి అనేది లోపల సరిగా వేగదు. అందుకని వీటిని ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పకోడీ అయితే చక్కగా కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఇలా ఆయిల్ నుంచి అయితే తీసుకొని ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఆ టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది. అలాగే మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోకి చేతిలోకి తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా గుండ్రంగా కాకుండా ఇలా పకోడీలాగా వేసుకోవాలి. సరిపడా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని అటు ఇటు 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా ఆయిల్ నుంచి తీసుకొని ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. వీటితో పాటు నేను కొన్ని పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి పైన కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసి అయితే తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మనకి వేడివేడిగా కార్న్ పకోడా అయితే రెడీ అయిపోయాయి. చూడండి, మనకి ఒకటి తుంచైతే చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటితో పాటు మనం పచ్చిమిర్చిని కూడా తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటిని ఇలాగైనా తినేయవచ్చు, లేదంటే టమాటో కచప్తో సర్వ్ చేసుకొనైనా తినేయవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్గా వీటిని ఇలా చేసుకొని వేడివేడిగా తినేయవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్గానే కాదు, రసం, సాంబార్ లాంటి వాటిలోకి సైడ్ డిష్గా కూడా తినేయవచ్చు. స్వీట్ కార్న్ని ఎప్పుడు మనం ఉడకబెట్టుకొని కానీ లేదంటే చాట్లాగా కానీ ప్రిపేర్ చేసుకొని తింటుంటాం కదా. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు ఇలా పకోడీలా కూడా వేసుకొని ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.